కలియుగ ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం హుండీ లెక్కింపులో చేతివాటం కలకలం రేపింది. శ్రీవారి సేవ ముసుగులో హుండీ లెక్కించడానికి వచ్చిన 5గురు మహిళా సేవకురాలు అందిన కాడికి దోచుకోవడానికి ప్రయత్నించారు. డబ్బు కట్టలతో పాటు వెండి వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. అయితే డబ్బు వెండి వస్తువులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిని మందలించి వదిలేయడంతో పాటు విషయం బయటకు రానివ్వకుండా సాక్షాత్తు ఈవో ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపులో పలువురు మహిళలు చేతివాటం ప్రదర్శించారు. అనివెట్టి మండపంలో భాస్కరుడి సాక్షిగా సేవాభావం ముసుగులో దొరికిన గాడికి దోచుకునేందుకు ప్రయత్నించారు. డబ్బు కట్టలతో పాటు వెండి వస్తువులను దోచుకున్నారు. నిబంధనలకు పాత్ర వేస్తూ ఈ లెక్కింపును ఆలయంలో నిర్వహిస్తుండటంతో నొక్కుళ్ల వ్యవహారం బయటపడింది. హుండీ లెక్కింపు అనంతరం వెళ్లిపోతున్న సమయంలో వారిని తనిఖీ చేసినప్పుడే చేతివాటం ప్రదర్శిస్తున్న వ్యవహారం బయటపడుతున్నాయి. అలా బయటపడకుండా నొక్కేస్తున్న వారి గురించి దేవాదాయ శాఖ ఉద్యోగులకు తెలుసో లేదో ఆ సూర్య భగవానుడికే తెలియాలి. ఎప్పటిలాగానే అనివెట్టి మండపంలో బుధవారం అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరసవల్లి ఈవో ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ ఉద్యోగులు సిబ్బందితో పాటు విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చిన శ్రీవారి సేవాదాల భక్తులు పాల్గొన్నారు. వారిలో 5గురు మహిళలు చేతివాటం చూపించారు. 100 రూపాయలు, 10 రూపాయల కట్టలతో పాటు వెండి పంచపాత్ర, స్పూన్ నొక్కేసినట్టు తెలుస్తోంది. చివరకు దొంగతనం వ్యవహారం బయటపడింది. నొక్కేసిన సొత్తు విలువ 50,000 ఉంటుందని హుండీ లెక్కింపులో పాల్గొన్న తోటి భక్తులు చెబుతున్నారు. తెలియదు, ఇదే మొదటిసారి. మేము 15 సార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఎప్పుడు దొంగతనం జరగలేదు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆడే ఇది పంజాబ్ డ్రెస్సులు వేసుకొచ్చారు. ఏ ఊరని నేను అడిగితే మాది వైజాగ్, కొంతమంది ఇద్దరు అన్నారు, ఒకరు వైజాగ్ అన్నారు. వాళ్ళు విజయనగరం దొంగలాట దొరికిపోయి పంపించారు. డబ్బు మట్టు దొరికిపోయింది. అంటే కార్యక్రమం బాగా అయ్యాయి అంతే. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన 5గురు విషయంలో దేవాదాయ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. అక్కడ విధుల్లో పోలీస్ సిబ్బంది ఉన్నా వారికి అప్పచెప్పకుండా భక్తుల్ని ఎందుకు వదిలేశారన్నది అంతు చిక్కట్లేదు. పోలీస్ సిబ్బంది కూడా ఆలయ వ్యవహారంగా భావించి తమకెందుకులే అని తప్పించుకుంటున్నారు. మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తామన్నది అధికారుల వాదన. కౌంట్ లో ఉన్నాను ఇప్పుడు. ఇది నేను లేచిపోతే ఇక్కడ ఏమైనా పోయిందంటే రేపు పొద్దున్న నాకు ప్రాబ్లం వస్తుంది. నేను కౌంటింగ్ నుంచి నేను లేవకూడదు. నాకు ఆకలిస్తే ఇక్కడ కూర్చున్నాను. నేను డీసీ గారు కూడాను అది అయ్యాక మీకు నేను ఇస్తాను తప్పకుండా. ఎవరో ఒకరు మీరు పంపించండి, నేను ఇస్తాను. ఏం లేదు సార్, ఇంత ఉంటే అంతా నేను కూడా చూశాను. నేను ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కూడా నేను అమ్మాయి చెక్ చేసినప్పుడు ఉన్నాను. అంత ఏమీ లేదు. అనుకోవడానికి నేను 1,00,000 రూపాయలు అంటారు మీరు, దానికి ఏముంది సార్? ఇది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అబద్ధం అవసరం కూడా నాకు లేదు. చోరీ చేసింది శ్రీవారి సేవాదళం సభ్యులని చెబుతున్నా వాళ్లు దేవాదాయ శాఖ సిబ్బందికి తెలిసిన వాళ్లు కాబట్టి వదిలేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో స్థానికులే అసలు దొంగలన్న ప్రచారం జరుగుతోంది. తప్పు బయటపడకుండా దేవాదాయ శాఖ అధికారులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడము అనుమానాలను బలపరుస్తోంది.